ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము. మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. శక్తిగల దేవుడు. హీఈస్ పవర్ఫుల్, హీఈస్ వండర్ఫుల్. ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తి, అధిపతి ఆయన. మరి ఇక్కడ వాక్యంలో ఏమని సెలవిస్తున్నారు? అడుగుతున్న వాటికన్నా ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికంగా ఇస్తాడంట. అధికంగా ఇచ్చే దేవుడు. మరి దేవుడు సృష్టిని సృష్టించాడు. మరి ఆ సృష్టిని సృష్టించి మన కోసం ఇచ్చాడు. ఆ సృష్టిలో మరి గాలినిచ్చాడు, నీరునిచ్చాడు. అవన్నీ కూడా దేవుడు మన కోసమే సృష్టించి మన కోసమే ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు నీ జీవితంలో నీకు ఏదైనా కార్యం కావాలన్నా, నీ విషయంలో నీకు ఏదైనా కావాలి అంటే చేయడా? ఒకసారి ఆలోచన చేసుకో. కానీ నువ్వు వేటిని అడుగుతున్నావు అన్నది ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చిత్త ప్రకారం ఆయన మనకు అన్నిటినీ ఇచ్చే దేవుడు. ఆయన నామంన ఏది అడిగినానో కూడా అది ఇచ్చే దేవుడు అంట. మనం మహిమపరచాలి. దేవుడు మనకి కార్యాలు ఇచ్చినప్పుడు, కార్యాలను జరిగించినప్పుడు, మనం అడిగిన ఈవులను ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలంట, మహిమపరచాలంట. దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. నా బిడ్డకి ఇంత చిన్నది ఇచ్చినా కూడా అది ఎంత సంతోషిస్తుంది, ఎంత గొప్పగా నన్ను స్తుతిస్తుంది అని. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏదైతే నువ్వు అడుగుతున్నామో వాటిని పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసించి దేవుడు ఇచ్చినందుకు స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. May the Lord bless you and give you peace. Have a fruitful day.